హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు టాపిక్ ఏంటంటే డీబగ్గింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో డీబగ్గింగ్ అంటే ఏంటి, సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో అలాగే డెవలప్మెంట్లో డీబగ్గింగ్ని ఏ విధంగా చేస్తారు, సో దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సో వీటి గురించి మనం క్లీన్గా నేర్చుకుందాము. ఎందుకంటే మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా డీబగ్గింగ్ అంటే ఏంటి, డీబగ్గింగ్ని ఎలా చేస్తారు, సో దానివల్ల యొక్క యూజెస్ అలాగే అడ్వాంటేజెస్, సో వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ఈ వీడియో అయితే మనకి అందరికీ చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దీనికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే డీబగ్గింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ ఎర్రర్స్ ఇన్ ద సోర్స్ కోడ్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ పాయింట్, వెన్ సాఫ్ట్వేర్ డస్ నాట్ వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్, computer programs study the code to determine why any errors occurred. The use of debugging tools to run the software in a controlled environment, check the code step by step and analyze and fix the issues. సో ఇది మనకు డీబగ్గింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో మనకి ఇంటర్వ్యూస్లో అడిగిన సో డీబగ్గింగ్ అంటే ఏంటి, సో ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, సో జస్ట్ ఇక 3 లైన్స్లో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్గా నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ డెవలప్మెంట్ సైడ్ అలాగే టెస్టింగ్ సైడ్. సో ఇంకా మనం క్లారిటీగా తెలుసుకుందాము. ఫస్ట్ మనం మాన్యువల్ టెస్టింగ్ అలాగే ఆటోమేషన్ టెస్టింగ్లో డీబగ్గింగ్ గురించి తెలుసుకుందాము. సో జనరల్గా మనకు డీబగ్గింగ్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు లేదంటే ఒక ఇష్యూ ఫేస్ చేసినప్పుడు ఆ ఇష్యూ ఏ విధంగా వచ్చింది, సో దేనివల్ల వచ్చింది, సో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, లేదంటే రేర్గా వస్తుందా లేదా కంటిన్యూస్గా వస్తుందా, సో దీనికి సంబంధించిన అనాలిసిస్ చేసే ప్రాసెస్ని మనం డీబగ్గింగ్ అంటారు. సో డీబగ్గింగ్ చేయడం వల్ల, డీబగ్గింగ్ స్కిల్స్ ఉండడం వల్ల సో ఈజీగా ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్టర్ అనుకోండి, సో ఏదైనా ఒక అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి, సో ఆ ఎర్రర్స్ దేనికి వచ్చాయి అని మీకు తెలిసిందనుకోండి, సో డైరెక్ట్గా మీరు డెవలపర్కి అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ ఇష్యూ అయితే వస్తుంది, సో దీనివల్ల ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది, సో అందుకని దీన్ని రిజాల్వ్ చేస్తే సరిపోతుందని మీరు ఒక అడ్వైస్ ఇస్తే సో ఈజీగా దానికి సంబంధించిన ఫిక్స్ డెవలపర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మనకు టైం రెడ్యూస్ అవుతుంది, అలాగే మన స్కిల్ సెట్ కూడా డెవలప్ అవుతుంది, సో మనకి మంచి వాల్యూగా ఉంటుంది సో మన టీంలో. సో ఇది జనరల్గా మనకు డీబగ్గింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏదైనా ఒక అప్లికేషన్ని టెస్ట్ చేస్తున్నారు, లైక్ యూజర్ లాగిన్ పేజే. సో మీరు ఏమైనా వ్యాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా మీకు ఎర్రర్ పాపప్ వస్తాయి కదా. ఇప్పుడు ఎర్రర్ పాపప్ ఏమైనా త్రో చేసినప్పుడు డైరెక్ట్గా రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అని కొట్టారనుకోండి, సో మీరు ఏదైతే యూఐలో పర్ఫామ్ చేస్తారో దానికి సంబంధించిన బ్యాక్ ఇన్ఫర్మేషన్, ఏపీఐ కాల్స్ కానీ మనకి కాల్ చేయడము, కనెక్ట్ అవ్వడము, సో ఇలాంటి ప్రాసెస్ మొత్తం మనకు విండోలో కనిపిస్తూ ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ మీరు ఎలా పర్ఫామ్ చేశారు, ఏ బటన్ని క్లిక్ చేశారు, సో ఏమైనా ఎర్రర్స్ వస్తే నెట్వర్క్ పేజ్లో కానీ అలాగే కన్సోల్ ఆప్షన్ ఉంటుంది ఆ పేజ్లోనే, సో వాటిని చెక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసుకుని డెవలపర్కి ఇచ్చినా కూడా రెక్టిఫై చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జనరల్గా మనం ఏదైనా అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు జస్ట్ పాపప్ రాగానే సో ఇక్కడ ఇష్యూ ఉంది అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి పంపించడం కన్నా సో అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎక్కడొస్తుంది, సో ఏ కేసులో ఇది రీప్రొడ్యూస్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసుకుంటే సో మీ దగ్గర మంచి ఎవిడెన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మీ దగ్గర ఎర్రర్ పాపప్ ఉంది, నెక్స్ట్ ఇన్స్పెక్ట్ మోడ్లో ఉన్న ఎర్రర్ కోడ్స్ కానీ అలాగే ఏపీఐ కాల్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తున్నారు. సో ఈ చేసే ప్రాసెస్ని మనం డీబగ్గింగ్ అంటారు. సో జస్ట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సో దాన్ని ఏ విధంగా ఆ ప్రాబ్లము రెక్టిఫై చేయాలి, అలాగే దానికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి, సో దానికి సంబంధించిన వే ఆఫ్ ప్రాసెస్ అనేది, సో దీని గురించి తెలుసుకోవడమే డీబగ్గింగ్ ప్రాసెస్ అంటారు. సో ఇది జనరల్గా మీరు మాన్యువల్ టెస్టింగ్ సైడ్ చేస్తారు. అలాగే మనకు మాన్యువల్ టెస్టింగ్లో మన సిస్టంలో కొన్ని పర్ఫామ్ చేస్తాం, విండోస్ సిస్టంలో కానీ ఏదైనా జాబ్స్ రన్ చేసినప్పుడు ఫెయిల్ అవుతాయి. సో ఆ జాబ్ ఎందుకు ఫెయిల్ అయింది, సో మీరు లాగ్ ఓపెన్ చేసి లాగ్లో చూడడం ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది. ఇంకోటి మనం సిపియూ లైఫ్ సైకిల్ కానీ, సిపియూ అంటే మెమొరీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగ్లో ఉంటుంది. సో ఆ లాగ్లో ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది మనం అనలైజ్ చేస్తాము. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం పాస్ చేయడం అయితే జరుగుతుంది డెవలపర్కి. సో దీనివల్ల మనకు అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ ఎండ్ టు ఎండ్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని మనము ఈ డీబగ్గింగ్ స్కిల్ అయితే మాన్యువల్ టెస్టింగ్ సైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఆటోమేషన్ సైడ్ చూద్దాం. జనరల్గా మనకు ఆటోమేషన్ అంటే ఏంటి, సో ఏదైతే మాన్యువల్గా మనం టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో సో ఆ టెస్ట్ కేసెస్ని యూస్ చేసి ఆటోమేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనం రన్ చేయగానే సో ఎన్ని కేసెస్ అయితే ఉన్నాయో అన్నీ 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాయి. సో దీనివల్ల మనకు టైం
సేవ్ అవుతుంది, అలాగే డెడికేటెడ్ రిసోర్స్ అయితే అవసరం లేదు. సో ఎవరైనా దీనికి రన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మాన్యువల్గా ఎలాంటి టెస్టింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఆటోమేషన్ మొత్తం అది చూసుకుంటుంది కాబట్టి. సో ఇక్కడ మనం డీబగ్గింగ్ అనేది కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ సూట్ని రన్ చేశారు. సో రన్ చేసినప్పుడు ఫ్యూ కేసెస్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యి నెక్స్ట్ కేసు ఫెయిల్డ్ అయింది. సో మనం ఏంటంటే కండిషన్ ఉంటుంది, ఫెయిల్డ్ అయిన తర్వాత ఆగిపోవాలా లేదా అది స్కిప్ చేసి నెక్స్ట్ టెస్ట్ కేసెస్కి వెళ్ళాలా అనే ఒక లాజిక్ అయితే ఉంటుంది కండిషను. సో అదన్నా మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, మొత్తం పాస్ అయిన తర్వాత మనకు రిపోర్ట్ వస్తుంది. సో 10 కేసెస్లో 7th వన్ ఫెయిల్ అయింది, సో రిమైనింగ్ అన్నీ పాస్ అయిపోయి అంటారు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, సో జస్ట్ లాగిన్ అయ్యి సో ఎక్కడ ఫెయిల్ అయింది సో లాగ్లో చెక్ చేస్తాము, అలాగే సిస్టంలో చెక్ చేస్తాము. సో మనకు ఆటోమేషన్ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేస్తాము. సో ఇదొక సినారియో. నెక్స్ట్ కొన్ని టెస్ట్ కేసు మనం లాజిక్ ఎలా రాసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 5 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ 2 పాస్ అయ్యి థర్డ్ వన్ ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అవ్వగానే అక్కడే ఆటోమేషన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది, అక్కడికి స్టాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ రీరన్ చేస్తాం. రీరన్ చేసినప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ థర్డ్ కేసు నుంచి ఎగ్జిక్యూట్ అయ్యి సో మిగతా కేసెస్ అన్ని పాస్ చేస్తారు. సో ఇలాంటి కండిషన్స్, ఇలాంటి లాజిక్స్ అయితే ఉంటాయి ఆటోమేషన్లో. సో ఇక్కడ మనం డీబగ్గింగ్ అనేది కాన్సెప్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనుకోండి, ఆ టెస్ట్ కేసు ఎక్కడ ఫెయిల్ అయింది, సో మన టెస్ట్ సూట్ వల్ల ఫెయిల్ అయిందా, లేదంటే ఈ అప్లికేషన్లో సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇష్యూ ఏమైనా ఉందా, లేదంటే సిస్టమ్కి సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉందా. సో ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి. సో అప్పుడు మనం కన్క్లూడ్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్ సైడ్ స్క్రిప్ట్ ఇష్యూ అనుకోండి, సో ఆటోమేషన్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో తను చూస్తారు. లేదు ప్రొడక్ట్ సైడ్ లైక్ సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, సో ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారో వాళ్ళకి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా సిస్టమ్ రిలేటెడ్ అనుకోండి, సో మనం ఏంటంటే లైక్ మనం చెక్ చేస్తాము, అలాగే ఎవరైనా ఇంకేమైనా మీకు అర్థం కాకపోయినా సిస్టమ్ ఇంజనీర్ ఉంటారు, సో నెట్వర్కింగ్ లైక్ మనకు సిస్టమ్ అడ్మిన్ ఉంటారు కదా, వాళ్ళతో కన్సల్ట్ అయ్యి సో ఇలాంటి నాకు ఫెయిల్ అవుతుంది, సమ్ ఆఫ్ ద రీజన్, సో ఎందుకనేది మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే తనని గైడ్ చేసుకుని తన ఇన్ఫర్మేషన్ నుంచి మనం గెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మనము ప్రాసెస్ అనేది చేస్తాము క్లియర్గా. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ లైక్ మీరన్నా చేయడం అయితే జరుగుతుంది, మీ సైడ్ నుంచి మీరు చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి డెవలపర్కి ఇవ్వడము, డెవలపర్ కలెక్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడము. సో ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆటోమేషన్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఆటోమేషన్ స్క్రిప్ట్ ఇష్యూ లేదా సాఫ్ట్వేర్ ఇష్యూస్. ఈ రెండు మనం కంక్లూడ్ చేసుకుంటే సో మనం ఈజీగా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి అయితే ఉంటుంది. సో ఇది జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ ఈ విధంగా డీబగ్గింగ్ చేస్తాము. సో డీబగ్గింగ్ వల్ల మన స్కిల్ సెట్ పెరుగుతుంది, అలాగే మనకు ఎండ్ టు ఎండ్ మన అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రోడక్ట్లో లేదా ఒక సాఫ్ట్వేర్ మీద ఎప్పుడైతే గ్రిప్ తెచ్చుకుంటామో టెక్నికల్గా, సో అప్పుడు మనం ఇంకో ప్రాజెక్ట్ ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా, ఏదైనా ప్రాజెక్ట్ లైక్ ఇంకో ప్రాజెక్ట్ చేంజ్ చేసేటప్పుడు లైక్ రీసెర్చ్ కన్నా సో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆ లైఫ్ స్టైల్ని మీరు లైక్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి, సో ఆ లైఫ్ స్టైల్ని మీరు అలవాటు అయ్యారు కాబట్టి, సో మీకు నెక్స్ట్ కూడా మీకు లెర్నింగ్ అనేది అలానే ఉంటుంది. సో ఎప్పుడైతే మన డీబగ్గింగ్ స్కిల్స్ మనం అయితే స్కిప్ చేసుకోవడము, లేదా వాళ్ళే చెక్ చేస్తారులే వేరే టీం ఉంది కదా, సో మన సీనియర్ చూస్తారులే అని ఎప్పుడైతే మనం స్కిప్ చేసుకుంటామో, సో మనమే మన లెర్నింగ్ని స్కిప్ చేసుకున్నట్టు మీనింగ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే, సో మన టెస్టింగ్తో పాటు అదర్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. సో నేర్చుకోవడం అంటే ఏంటి, లైక్ ప్రొడక్ట్ గురించి ఎండ్ టు ఎండ్ తెలుసుకోవడము, నెక్స్ట్ ఇంకేమైనా అదర్ స్కిల్స్ డీబగ్గింగ్ కానీ, అలాగే నెట్వర్కింగ్ కానీ, సో అదర్ లైక్ మెల్లగా నేర్చుకోవాలి. అట్ ఏ టైం ఎవరికి రాదు. సో మెల్లగా మీరు నేర్చుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో మీరు లెర్నింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ డీబగ్గింగ్ అని చేస్తారు. సో ఇంకా డెవలపర్స్ ఏ విధంగా డీబగ్ చేస్తారో చూద్దాం. ఇంకా డెవలపర్స్ ఎలా అంటే, ఏదైనా ఒక ఫ్యూచర్ కానీ ఏదైనా మోడల్ కానీ సో డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ కోడ్ రాసుకుంటారు. సో కోడ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటి, సో ఆ కోడ్ దేనికి రాశారు, సో వాళ్ళ యొక్క ఎలాంటి అవుట్పుట్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకైతే ఐడియా ఉంది కాబట్టి, సో ఎగ్జిక్యూట్ చేయగానే కొన్నిసార్లు అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఎర్రర్స్ లైక్ ఎక్సెప్షన్ ఎర్రర్స్ కానీ, మనకు రన్ టైమ్ ఎర్రర్స్, ఇలాంటి ఎర్రర్స్ అనేది వాళ్ళు చూడడం అయితే జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే లైక్ ఈచ్ లైన్ వాళ్ళు చెక్ చేస్తారు. సో ఏ లైన్ దగ్గర ఎక్కడ పోయింది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, సమ్మరీ కానీ, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారు. సో ఇది ఒక ప్రాసెస్ లైక్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఇది ఒక డీబగ్గింగ్. సో 1 by 1 చెక్ చేసుకుంటూ దానికి సంబంధించిన
ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించిన సొల్యూషన్ని కూడా అక్కడ రాయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అనదర్ వే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూస్ మనం ఫైండ్ చేసాము అంటే సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీరు ఏదైనా ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాడు. సో ఆ ఫైండ్ అవుట్ చేసి ఒక బగ్ని క్రియేట్ చేసి డెవలపర్కి అసైన్ చేసిన తర్వాత డెవలపర్ ఏం చేస్తారు, ఫస్ట్ ఆ కోడ్ని చూస్తారు. సో ఎక్కడ బ్రేక్ అయిందని చూస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే తను సేమ్ ఏదైతే సినారియో మీరు రన్ చేశారో అదే సినారియో ట్రై చేస్తారు. సో ట్రై చేసినప్పుడు 1 by 1 కాల్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క లైన్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ సో బేసిక్గా లాజిక్ని కాల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు డీబగ్గింగ్ పాయింట్స్ పెట్టుకుంటారు. సో ఎక్కడ ఇది ఫెయిల్ అవుతుంది, ఏ సినారియోలో ఏ లైన్ దగ్గర ఫెయిల్ అవుతుంది అనేది డీబగ్గింగ్ పాయింట్స్ పెట్టుకొని ఈజీగా ఆ ప్రాబ్లమ్ సంబంధించిన ఆ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ఎక్కడ అది హిట్ అవుతుంది అనే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత సో దానికి సంబంధించిన లాజిక్ని సొల్యూషన్ని రాసి మళ్ళీ మీకు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సో ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మనకు బిల్డ్లో ఆ ఫిక్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మళ్ళీ కొత్త బిల్డ్ని న్యూ బిల్డ్ని అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, అలాగే రీఇన్స్టాల్ చేయడం కానీ, లేదా అప్లికేషన్ రిలేటెడ్ ఉంటే జస్ట్ యూఆర్ఎల్ని యాక్సెస్ చేయడం కానీ, సో ఇలా చేసి మనం ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ మనం టెస్ట్ చేసి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో డెవలపర్స్ ఏం చేస్తారు, స్టెప్ బై స్టెప్ని చెక్ చేస్తారు. సాఫ్ట్వేర్ మాన్యువల్ టెస్టర్ ఏం చేస్తారు, సో అవుట్పుట్ వచ్చిన తర్వాత అది ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. సో ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తారు, సో ప్రొడక్ట్ ఇష్యూనా లేదంటే ఆటోమేషన్ స్క్రిప్ట్ ఇష్యూనా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. సో ఈ విధంగా ఇంజనీర్స్ సో బేస్డ్ ఆన్ వాళ్ళ స్కిల్ సెట్ పెట్టి సో వాళ్ళ యొక్క రోల్ బట్టి వాళ్ళ యొక్క డీబగ్గింగ్ని పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా డీబగ్గింగ్ అనేది సో కామన్ వర్డ్, బట్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద వర్క్ సో ఎవరి యొక్క రోల్ ఏముందో సో దాన్ని బట్టి వాళ్ళు పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ డైరెక్ట్గా కోడ్లో జంప్ అయ్యి సో కోడ్లో ఎక్కడ పోతుందని చూడలేడు కదా, సో తనకి రైట్స్ ఉండవు, పర్మిషన్స్ కూడా ఉండవు. సో అలాగే డెవలపర్ కూడా తన యొక్క ప్రిన్సిపల్స్, తన యొక్క కండిషన్ ఎక్కడి వరకు ఉంది, తనకు ఒక లిమిట్ అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ సో డెవలపింగ్ డీబగ్గింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ డీబగ్గింగ్కి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా సో డైరెక్ట్గా మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి సో ఈ విధంగా డీబగ్గింగ్ చేస్తారు అని చెప్పొచ్చు. సో దీనిలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఎందుకంటే మనంతా లెర్నింగ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. సో ఇది ఎక్కడ కాకపోయినా ఎక్కడో ఒకటి మీకు యూజ్ అవుతుంది, లేదా ఇంటర్వ్యూలో కానీ అలా రియల్ టైంలో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు టెస్టరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేశారు, ఫ్రెషర్ ఎవరైనా ఉంటే ఫేస్ చేశారనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, సార్ డీబగ్గింగ్ చేయి, ఎక్కడ వస్తుందో ప్రాబ్లం రెక్టిఫై చేద్దాం, దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క సొల్యూషన్ చెప్పంటారు. సో దాని గురించి మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం, మళ్ళీ పక్కన వాళ్ళు అడిగి డీబగ్గింగ్ అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ మళ్ళీ గ్యాదర్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. సో ముందుగానే మనం తెలుసుకుంటే సో క్విక్గా రన్ చేయడానికి, వర్క్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎలాంటి టెన్షన్ పడకుండా మెయిన్. సో ఇది మెయిన్ థింగ్. సో ఇవన్నీ నేర్చుకుంటే మీరు మంచిగా మీ కెరియర్ని గ్రో చేసుకోవచ్చు. 1 by 1 లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇది కూడా పార్ట్ ఆఫ్ లెర్నింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కాన్సెప్ట్ అండ్ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైకే నాకు మంచి సపోర్ట్ ఇస్తుంది. సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఆ సపోర్ట్ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.